హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్నా. ఇగో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను బస్సులో. హాయ్ గైస్, ఈషా వైషు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈజ్ ఈషా వైషు. ఇది నా ఫస్ట్ వ్లాగ్. చాలా బాగా తీసిన మనసు పెట్టి, ఎందుకంటే ఎవ్వరు ఏమనుకున్నా కెమెరా ముందు పెట్టి, ఎందుకంటే ఇంతేనా చేస్తున్నావు ఏమవుతుంది అంటారు. అది అన్నీ పక్కన పెట్టేసి స్టార్ట్ చేయి అంతే నువ్వు. నేనైతే స్టార్ట్ చేసేసిన. ఇది లాంగ్ వీడియో, రోజు ఒక లాంగ్ వీడియో ఫన్నీగా మీ ముందు తెస్తా. ప్లీజ్ దయచేసి అందరూ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అందరికీ చెప్తున్నా అడ్వాన్స్గా. అయితే ముందుగల్లా ఇక నా యూట్యూబ్ ఛానల్, నేను నిన్ననే వచ్చిన హైదరాబాద్ నుండి. ఇక హైదరాబాద్లో నుండి ఆడిషన్ వచ్చింది ఒకటి, క్యాబ్ బుక్ చేసుకున్నా, పోతున్నా సాంగ్స్ పాడుకుంటా క్యాబ్లో. వెళ్ళిన తర్వాత ఆకలి గురు అంటుంది. 8 o'clockకి తిన్నా నేను. మార్నింగ్ 8కి తిన్నా. ఆడిషన్ అయిపోయింది పొద్దున. ఇది మధ్యాహ్నం ఆటో బుక్ చేసుకున్న. ఆటోలో వచ్చేసరికి నా హెయిర్స్ మొత్తం గోల అయినాయి. చూడండి ఎట్లయినాయో. చేసేసరికి ఇక హైదరాబాద్కి 15 రోజులు అవుతుంది చూడక హైదరాబాద్ ట్రాఫిక్. ఇక బ్యాక్ కెమెరా పెట్టి ఇక మీకు కూడా చూపిద్దామని చూస్తున్నా. నిన్న నుండి ఇంట్లో మొత్తం చెత్త డస్ట్. మా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు 15 days నుండి. ఎప్పుడు చేయాలా అనుకున్నా. ఇక ఈరోజు ఆడిషన్ నుండి వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ చేసిన. చూడండి ఇక డైనింగ్ టేబుల్ చూస్తారా, గలీజ్ అయిపోయింది. ఇక బట్టలు చూడండి, ఇక ధోబికి వేసినట్టు వేసిండు. ఇక నువ్వే ఉతుకు అని. అయినా నేనే ఉతకాల్సి వస్తుంది, ఏం చేయాలి. ఇగో డస్ట్ చూసిండ్రా, కిచెన్ మొత్తం సాఫ్ చేసిన, ఇగో ఫ్రిడ్జ్ మొత్తం సాఫ్ చేసేసిన. గలీజ్ పెట్టిండు. నేను తెచ్చిన 2 స్వీట్లు వానికి ఇష్టం అని ఎప్పుడు ఏదో ఒకటి తెస్తూ ఉంటా. అబ్బా, ఆ ఇంటికి చూసేసరికి ఇంత చెత్త వెళ్ళింది. ఇగో ఇక్కడ ఒక డ్రావర్ కనిపిస్తుంది కదా, ఆ డ్రాలో నా బుక్స్ ఉంటాయి. అన్నీ ఎలుకొచ్చింది, అన్నీ కొట్టేసింది. అది సాఫ్ చేసేసరికి ముక్కుల మొత్తం పోయింది డస్ట్. వాష్రూమ్ చూడండి గలీజ్ ఉంది. అరే వాష్రూమ్ కడిగినవారంటే ఆవక్క అన్నీ కడిగినా అని చెప్పిండు. ఇంటికి వచ్చేసరికి చూసేసరికి వీని ప్రతాపం చెత్త. చూడండి బట్టలు ఇవి అవి గలీజ్. నేను తెచ్చిన డ్రై ఫ్రూట్ లడ్డు సూపర్ డెలిషియస్గా ఉండే. మీరు ఒకసారి ట్రై చేయండి అది. బట్టలు చూడండి, ఇక నేను ఉతకాల్సిన బట్టలు 2 బకెట్లు ఉతికిన. ఇక ఉతికేసిన, ఇక పైన ఆరేసిన, మొత్తం పచ్చిగా అయిపోయిన. ఇక ఈ పచ్చిగా పుట్టి ఏందో కానీ నాకు సర్ది మొత్తం అంటుకున్నది. డస్ట్ అలర్జీ మొత్తం. ఠండా కూల్ అని మొత్తం పచ్చిగా అయినా. ఇగో ఏం ఉతుకుతున్నా అంతగానం అనుకుంటున్నారా? మా ఓడు ఉన్నాడు కదా, మ్యాట్స్ ఉతికినవారా మ్యాట్స్ అంటే ఆవక్క అన్నాడు. ఆవక్క అన్నీ ఉతికిన అక్క రా అన్నాడు. వచ్చి చూసేసరికి ఏమీ ఉతకకుండా అట్లనే పెట్టిండు. ఇక అది కూడా ఉతికేసిన. నేను ఇక ఇంట్లో కూసున్నానో లేదో 2 సెకండ్లు బయట నుండి మొగలు డడ సౌండ్ వచ్చింది. ఇగో చూపిస్తా మీకు కూడా. దేవుడా, నేను ఇప్పుడే ఉతికిన దేవుడా, అద్దు దేవుడా, వర్షం పడక దేవుడా అని మొక్కుకున్నా. ఒక 5 గంటలు పైనకు పోయి ఆరేసి వచ్చినాయి. చెప్పులు షూస్లు అన్నీ ఉతికిన నేనే. ఉతికిన రోజు ఒక సాక్స్లు ఇస్తాడు వాడు, రోజు ఒక సాక్స్ ఉతకాలి. ఇగో సిలిండర్ మొత్తం సాఫ్ చేసి కడిగి ఇగో బోళ్ళు కడగాలి. ఆ సింక్ చూడండి కర్రగా మొత్తం. ఇప్పుడు నేను అది తోమేసి అవి బోళ్ళు మొత్తం సింక్ కూడా సాఫ్ చేసేసిన. అది అయిపోయిన వెంటనే ఇక దేవుడా కొంచెం కూసుందాము అనుకున్నా. ఇక ఏం చేద్దాం, కడుపు ఆగుతుందా ఇక మనది. 2:38 అవుతుంది. ఇక కడుపులో కేకలు. ముందే తలకు ఆయిల్ పెట్టుకున్నా, ఎందుకంటే తలను వస్తుంది కాబట్టి. స్నానం చేయాలి. స్నానం చేసి ఆర్డర్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఫుడ్ వండాలంటే ఏం వెజిటేబుల్స్ లేవు. ఎట్లా చేయాలి అని అనుకుంటే తల స్నానం చేసి బయటకు పోయి నేను తెచ్చుకొని రావాలి. అట్లయితే కుదరదని ఇంకొక హాఫ్ అట్లనే వెయిట్ చేసిన తర్వాత ఇగో దేవుని గుడి
నేను ఆ రోజు పెట్టిన నైవేద్యం అట్లనే పెట్టిండు మా తమ్ముడు. మొత్తం కడిగేసిన దేవుళ్ళ గుడి కూడా గులుగులు గులుగులు అంటుంది నా ముక్కు, ఎందుకంటే డస్ట్ అలర్జీ. నేను స్నానం చేసేలోపు ఆర్డర్ పెట్టుకున్నాయి. ఇక బగారా రైస్, గోంగూర పచ్చడి ఏముందబ్బా, సూపర్ ఉండే. తిన్న తర్వాత తలస్నానం చేయాలి, ఎందుకంటే రేపు చేస్తా అని. మంచిగా గుమ్మిన మొత్తం బగారా రైస్, గోంగూర పచ్చడి. నేను చికెన్ కాదు, శ్రావణం స్టార్ట్ అయింది కదా, అందుకే నేను తింటలేను తావనంలా. ఇక అట్లని నా ముక్కు మొత్తం గారుతున్నది పొద్దున్నుండి. ఇక వాపర తీసుకున్నా నేను, ఆవిరి కొంచెం పసుపేసి జెండుబామ్ వేసి తీసుకున్న తర్వాత చెమటల ముక్కు అయినా గారుతుంది, ఎర్రగా అయిపోయింది. మీకు కూడా అట్లనే అవుతుంది ఆ డస్ట్ అలర్జీ? మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి, ఏం చేయాలన్నది నేను మంచిగా చెప్తా. ఇక ఫేస్ చూసుకుంటున్నా, మొత్తం ట్యాన్ అయింది. అరే తమ్ముడు, నేను ఏదైనా పెట్టుకుంటా అంటే ముందు ఫస్ట్ తిను అన్నాడు. ఇగో 2 ఇడ్లీలు 2 వడలు తెచ్చిండు. తిన్న తర్వాత ఇగో ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా. ఈ ఫేస్ ప్యాక్ ఏమో మీకు చెప్పాలా, నా అన్ని పింపుల్స్ పోయినాయి. హోమ్ రెమెడీసే ఇవి, నాకు కామెంట్ చేయండి హోమ్ రెమెడీస్ అని, అన్నీ పంపిస్తా మీకైతే. చూడండి ఇక మొత్తం పెట్టుకుంటున్నా, మా తమ్ముడు కూడా పెట్టుకుంటాడు అని మస్తు కలిపిన. నాకు బయటకు పోయేది ఉన్నది, నేను పెట్టుకోను అన్నాడు. సరేలే అని నేనే మొత్తం పూసుకున్న తర్వాత ఇక చూడండి నా గ్లో. బాయ్ క్యూటీస్, ఇంతటికి నా వ్లాగ్ అయిపోయింది. బాయ్.